భగవంతుడి దగ్గరికి భక్తులుగా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఆలయంలో ఎలా దర్శనం చేయాలి అనేటువంటి పద్ధతి కూడా ఈ పాశురముల ద్వారా మనకు ఆండాళమ్మవారు గోదాదేవి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక ఆలయానికి వెళ్ళగానే ఆలయంలో ఉండేటువంటి ద్వారపాలకుల్ని సేవించి ముందుగా, ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభమే కొడిత్తోన్ను తోరణవాసల్లని ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా భక్తుల్ని అందరినీ కూడా మనం సేవించి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని సేవించాలి అనేటువంటి ఒక క్రమం అనేటువంటిది, ఒక విష్ణువాలయంలో మనం ఏ విధంగా మనం ఆలయ దర్శనం చేయాలి అనేటువంటి పద్ధతి కూడా గోదాదేవి ఈ పాశురాల్లో చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్ళగానే మనకు ద్వారపాలకులు, ఆ తర్వాత లోపల ధ్వజస్తంభం సేవించిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలంటారు. ఆ విష్ణువాలయంలో ఆలయాల దగ్గర కేవలం ఈ అంజలి ముద్రతోటి నమస్కారం చేయడమే తప్ప సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది ఒక్కచోటే, అది ధ్వజస్తంభం దగ్గరే చేయాలి అని ఒక నియమం. ఆ నియమాన్ని కూడా మనకు గోదాదేవి ఇక్కడ చెప్పినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నందగోపుణ్ణి, యశోదాదేవిని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి వీళ్ళని నిద్రలేపడం, ఆ తర్వాత నీలాదేవిని నిద్రలేపడం, నీలాదేవిని కృష్ణుణ్ణి కూడా నిద్రలేపడం, ఇద్దరు శయనించి ఉన్నప్పుడు దాంపత్య విధానంలో వారిద్దరూ గొప్ప అద్వైత స్థితిలో ఉండేటువంటి నీలా కృష్ణులను నిద్రలేపేటువంటి పద్ధతి వరకు మనం వచ్చాం. ఈరోజు కూడా అలాగే నీలాదేవిని, కృష్ణ పరమాత్మను ఇద్దరిని కూడా నిద్రలేపుతూనే కొన్ని విశేషాలు, కృష్ణుడికి ఉండేటువంటి గొప్పతనాలని కూడా ఈ పాశురంలో మనకు గోదాదేవి మనకు తెలియపరుస్తున్నారు. 33 అమరర్కు మున్షన్ కప్పంతవిర్కుం కలియే తుయిలழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமுரங்குல் நப்பின்னனங்காய் துருவே துயிலழாய் உக்கமுன் தட்டொளியுன் தந்துன் மணாளனை ఇప్పోదేయమ్మై నీరాట్టేలోరెంబావాయి. గోదాదేవి అంటున్నది, ఇప్పుడు నిన్నటి రోజున ఈ నీలాదేవి లోపల నుంచి బయటకు వచ్చి తలుపు తీద్దాం అనుకునేటప్పటికీ కృష్ణుడు నీకంటే ముందు నేను వెళ్ళి ఆ గోదాదేవి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా నేను లోపలికి పిలుస్తాను తలుపు తీసి అని ఆయన వెనక్కి లాగ్గానే నీలాదేవి ఆ చేయి పెట్టి లాగ్గానే ఆవిడ కొంచెం కృష్ణుడి పైన పడింది. వారిద్దరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సౌందర్యాస్వాదనలో ఉండి ఆ కృష్ణుడు కానీ నీలాదేవి కానీ ఏం ఉలక్కుండా పలక్కుండా ఉండేటప్పటికీ అప్పుడు గోదాదేవి నిన్నటి రోజున అమ్మ నీవు కానీ కృష్ణుడు కానీ మీరిద్దరూ గొప్ప స్థితిలో ఉండేటువంటి గొప్ప దంపతులు, మీరిద్దరు ఆది దంపతులు, దివ్య దంపతులు, అలా ఉండేటువంటి మీరు మమ్మల్ని రక్షించాలి తప్ప ఈ విధంగా మీరిద్దరే అలా కలిసి ఉండడం కాదు, మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి అని ఈ పిల్లలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులను ప్రార్థిస్తారో అదేవిధంగా నీలాకృష్ణులిద్దరిని కూడా ప్రార్థించడం అనేటువంటిది నిన్నటి రోజున కనిపిస్తుంది. ఈరోజు చెప్తున్నారు పాశురంలో 20వ పాశురంలో కృష్ణ పరమాత్మను గురించి ఉద్దేశించి చెప్తున్నారు. ఓ కృష్ణ పరమాత్మ, నీవు మమ్మల్ని రక్షించవయ్యా, మేమంతా కూడా నీ భక్తులం కదా, ఎట్లాగైతే నీవు అందరినీ దేవతలందరినీ కూడా కాపాడావో అలాగా మమ్మల్ని కూడా కాపాడవలసింది. 33 అమరర్కు మున్షన్ను కప్పంతవిర్కం కలియే తుయిలழாய். కప్పంతవిర్కం కలియే, వాళ్లకు దేవతలకు ఉండేటువంటి కప్పం, భయం, కంపం. కప్పం అనంటే తమిళంలో కప్పం అంటే దానికి కంపం అని పేరు. కంపం అంటే భయం అని అర్థం. ఈ భయాన్ని కప్పంతవిర్కం కలియే, భయమును పోగొట్టేటువంటి ఒక పరాక్రమవంతుడైనటువంటి స్వామి తుయిలഴాయ్ నిద్రలేవలసింది. అయితే ఆయన ఎలాంటి వాడు? 33 అమరర్కం, 33 దేవతలకు కూడా మున్షన్రు, వాళ్ళకు వచ్చేటువంటి కష్టం కంటే ముందే వెళ్ళి, అంటే దేవతలకు కూడా కష్టాలు ఉంటాయండి, అంటే దేవతలకు కూడా కష్టం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? అసురులైనటువంటి రాక్షసులైనటువంటి వారు వారిని ఆక్రమించినప్పుడు ఆ భయం పోగొట్టుకోవడానికి భగవంతుణ్ణి వీళ్ళంతా కూడా ఆశ్రయిస్తారు. రావణ, కుంభకర్ణాదులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి రాక్షసులంతా కూడా విజృంభించినప్పుడు, బలిచక్రవర్తి విజృంభించినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఆ కష్టాలు తొలగించుకోవడానికి భగవంతుణ్ణే కదా వాళ్ళు ఆశ్రయించింది, కృష్ణ పరమాత్మనే కదా ఆశ్రయించింది. కనుక ఇక్కడ 33 అమరర్కు, 33, ఇక్కడ 33 అంటే 33 అని చెప్తున్నారు. ఈ 33 దేవతలు ఎవరు అనంటే ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అలాగే అశ్విని దేవతలు,
అష్టవసువులు ఇలాగ ఉండేటువంటి వాళ్ళంతా కూడా మొత్తం 33 ఉన్నారు. ఈ 33 దేవతలు కూడా 33 కోట్ల దేవతలతో సమానమైన వాళ్ళు కనుక ఈ 33 కోట్ల దేవతలకు ఉపలక్షణభూతులైనటువంటి 33 దేవతలకు అమరర్కు మున్షన్ను వాళ్లకు కష్టం కలిగేదానికంటే ముందే వెళ్ళి కప్పంతవిర్కం వాళ్లకు ఉండేటువంటి భయాన్ని తొలగించేటువంటి కలియే పరాక్రమవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ తుయిలళాయ్ నువ్వు నిద్రలేవలసింది. కలియే తుయిలళాయ్ 33 అమరర్కు మున్షన్ కప్పంతవిర్కం కలియే తుయిలళాయ్ శప్పముడయాయ్ తిరలుడయాయ్ గొప్ప రుజుస్వభావం కలిగినటువంటి స్వామి శప్పముడయాయ్ తిరలుడయాయ్ గొప్ప బలం కలిగినటువంటి స్వామి శప్పముడయాయ్ తిరలుడయాయ్ శత్తార్క్ వెప్పంకొడుక్కుం విమలా తుయిలళాయ్ శత్తార్క్ శత్రువులైనటువంటి వారికి వెప్పంకొడుక్కుం వాళ్లకు భయాన్ని కలుగజేసేటువంటి శత్తార్క్ వెప్పంకొడుక్కుం విమలా తుయిలళాయ్ విమలుడైనటువంటి వాడా. ఇక్కడ విమలన్ అని చెప్పడంలో పరిశుద్ధుడు అని అర్థం. భగవంతుడి దగ్గర శుద్ధ సత్వగుణం ఉంటుంది కనుక విమలా అలా విమలుడైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ తుయిలళాయ్ నిద్రలేవలసింది. అంటే మరి ఆయనకు శత్తార్ అంటే ఆయనకి శత్రువులు ఉంటారా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా చెప్తాడు నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు శత్రువు లేడు, నాకు ఇష్టమైనటువంటి వాడు లేడు, నేను అందరి విషయంలో సమానుణ్ణి, సమోహం సర్వభూతేషు, నేను అందరికీ కూడా సముణ్ణే అని చెప్పినటువంటి కృష్ణుడి విషయంలో ఈ గోదాదేవి ఏం చెప్తోంది శత్తార్క్ అంటున్నారు కదా, అంటే శత్రువులకు ఆయన కష్టం కలిగజేస్తాడంటే ఆయనకు శత్రువులా అంటే కాదండి, భగవంతుడికి ఎవరు శత్రువులు లేరు. మరి ఎవరు ఆయనకి శత్రువులు అంటే ఒక సందర్భంలో కృష్ణుడే చెప్తాడు. దుర్యోధనుడు అడుగుతాడు కృష్ణుడిని, ఓ కృష్ణ నువ్వు మేమంతా కూడా ఉంటే మా ఇంట్లోకి రాకుండా నువ్వు విదురుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేశావు కదా, విదురుడి దగ్గర ఉండేటువంటి ఆతిథ్యం స్వీకరించావు, నేనున్నాను, పోనీ నేను కాదంటే భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణాచార్యుల వారు ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు, ఇంతమంది ఉంటే మా దగ్గర ఎక్కడా కూడా నీవు ఆతిథ్యం స్వీకరించకుండా విదురుడి దగ్గరికి వెళ్ళి విదురాన్నాని బుభుజే విదురుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేశావే, ఆయన ఆతిథ్యం స్వీకరించావే, అది ఎట్లా అంటే అన్నాడు కృష్ణ పరమాత్మ, శత్రువుల దగ్గరికి వచ్చి శత్రువులకు ఎప్పుడు కూడా భోజనం పెట్టకూడదయ్యా, వాళ్ళ దగ్గర భోజనం తినకూడదు, భోజనం పెట్టకూడదు అన్నాడు. అంటే అప్పుడు మీకు శత్రువు ఎలా అవుతాము అన్నాడు. అంటే నువ్వు పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ, ఓ రాజా దుర్యోధన నువ్వు పాండవుల్ని ద్వేషిస్తున్నావు, పాండవులను ద్వేషిస్తున్నావు కనుక పాండవులు ఎవరనుకున్నావు నువ్వు, మమ ప్రాణాహి పాండవాహ, నాకు 5 ప్రాణములు ఎవరంటే ఈ 5 పాండవులు కదా, అటువంటి పాండవాన్ ద్విషసేరాజన్ పాండవులను నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు, వాళ్ళని శత్రువుగా భావిస్తున్నావు గనక, వాళ్ళు నాకు ప్రాణభూతులు గనుక నీవు కూడా నాకు శత్రువే అన్నారు. అంటే ఎవరైతే భగవద్భక్తులకి శత్రువులో వాళ్ళు భగవంతునికి కూడా శత్రువులు. చాలామంది అనుకుంటుంటారు భక్తుల్ని చూసి ఎగతాళి చేస్తారు, భక్తుల్ని ఇబ్బంది పెడుతుంటారు చాలామంది, కానీ భగవంతుడికి ఆయనకు చేసేటువంటి అపచారముల కంటే తన భక్తులకి చేసేటువంటి అపచారముల వల్ల ఎక్కువ పాపం ఏర్పడుతుంది అని శాస్త్రముల ద్వారా తెలుస్తోంది. కనుక భగవంతుడికైనా మనం ఏదో తెలుసో తెలియక అపచారం చేయొచ్చేమో కానీ భగవద్భక్తుల విషయంలో ఏనాడు అపచారం చేయకూడదు అనేటువంటి విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవంతుడు ఎప్పుడు కూడా తనకెవ్వరూ శత్రువులు లేకపోయినా తన భక్తులకు ఎవరైతే శత్రువులో అలాంటి వాళ్ళనే శత్రువులుగా భావిస్తాడు కనుక శత్తార్కు వెప్పంగొడుక్కుం విమలా తుయిలళాయ్, అలా ఉండేటువంటి ఓ కృష్ణ పరమాత్మ విమలుడా తుయిలళాయ్ నిద్రలేవలసింది. ఉక్కమున్ తట్టొళియున్ తందున్మణాళనై ఇప్పోదేయమ్మ నీరాట్టేలోరెంబావాయ్, ఓ నీళాదేవి ఉక్కమున్ తట్టు విమలా తుయిలళాయ్ చెప్పెన్న మెన్ములై చెవ్వాయ్ చురుమరంగుల్ నప్పిన్ననంగాయ్ తురువే తుయిలళాయ్. చెప్పెన్న మెన్ములై ఓ సౌందర్యవతి అయినటువంటి ఓ నీళాదేవి, చెవ్వాయ్ అందమైనటువంటి అధరములు కలిగినటువంటి ఎర్రనైనటువంటి అధరములు కలిగినటువంటి ఓ నీళాదేవి, చెప్పెన్న మెన్ములై చెవ్వాయ్ చురుమరంగుల్ అందంగా నడుము కలిగినటువంటి ఓ నీళాదేవి, చురుమరంగుల్ నప్పిన్నై ఓ నీళాదేవి, నప్పిన్న నంగాయ్ తిరువే తుయిలళాయ్ ఓ తిరువే ఓ లక్ష్మీ స్వరూపురాలైనటువంటి నీళాదేవి నీవు నిద్రలేవలసింది, నిద్రలేచి ఉక్కమున్ తట్టొళియం తందు ఉన్మణాళనై విసనకర్రను అద్దాన్ని కూడా మాకిచ్చి, విసనకర్ర అద్దం
ఉక్కమున్ తట్టొళియం తందు ఉన్ మణాళనై ఇప్పోదేయమ్మ నీరాట్టు. నీ భర్త అయినటువంటి కృష్ణుణ్ణి మమ్మల్ని కూడా కలిపి మేమిద్దరిని కూడా స్నానం చేసే విధంగా ఉక్కమున్ తట్టొళియం తందు, అద్దాన్ని విసనకర్రని కూడా మాకు ఇచ్చి మా చేత స్నానం చేయించవలసింది అని ఈ పాశురంలో ఇక్కడ మనకు స్నానం చేయించేటువంటి విధానం. అంటే మార్గశిర స్నానం అంటే ఏమిటో చెప్తారు. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలు స్నానం అని కాదని మనం ఇందాక చెప్పుకున్నాం. కనుక ఇక్కడ వీరి ఉద్దేశం ఏమిటంటే కృష్ణుణ్ణి వీళ్ళని కలపడం అంటే అర్థం ఏంటంటే కృష్ణ గుణానుభవంలో వీళ్లను స్నానం చేసే విధంగా చేయడం, గుణానుభవ స్నానము అనేటువంటిది ఇక్కడ గోదాదేవి యొక్క అభిప్రాయంగా మనకు పెద్దలు చెప్తారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.